నమస్కారం ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్ జిల్లా కేంద్రంలో పూలన్ చౌరస్తా అంబేద్కర్ విగ్రహాన్ని శుద్ధి చేసే కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ అరవింద్ ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి నందిపేట్ పోలీస్ స్టేషన్ను క్షుణ్ణంగా పరిశీలించిన జిల్లా సిపి సాయి చైతన్య భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ శుద్ధి కార్యక్రమం పాల్గొన్న బీజేపీ నేతలు బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ను పరామర్శించిన జిల్లా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జక్కన్పల్లిలో ఘనంగా ఆదినాథ స్వామి బ్రహ్మోత్సవాలు రథోత్సవంలో పాల్గొన్న యువత నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పూలన్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహాన్ని ఎంపీ ధర్మపురి అరవింద్ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణలు శుద్ధి చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మరియు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ గావ్చర్ బస్తీ చెరువు కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్లాన్ చౌరస్తాలో భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని శుద్ధి చేసి ఆయనను స్మరించడం జరిగిందన్నారు. రేపు జరిగే అంబేద్కర్ జయంతి సందర్భంగా బీజేపీ పార్టీ పిలుపు మేరకు ప్రతి గ్రామాలలో మండలంలో ఈ కార్యక్రమం కార్యకర్తలు నాయకులు నిర్వహించాలని తెలిపారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయ సాధనలో నడుస్తున్నారని పేర్కొన్నారు. అలాగే నేడు భారతావని మంచి సన్మార్గంలో నడిపించడానికి నరేంద్ర మోడీ ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు. మీ చెల్లె లిక్కర్ స్కామ్లో సంచులు మోసింది, రేవంత్ రెడ్డి సంచులు మోసేడు. మేము జాతీయవాదం ఒకటే మోస్తాము, హిందుత్వవాదం ఒకటే మోస్తాము, వేరే ఏం మోయమో. అది వీళ్ళకి అర్థం కాదు. వీళ్ళకి ప్రభుత్వంలోకి పడిపోయినాక కూడా వీళ్ళకి బుద్ధి రాలేదు. అదేదో అన్నీ ఉన్న ఇస్తరాకట అనిమేలుగా ఉంటుందట, ఏం లేని ఇస్తరాక ఎగిరెగిరి పడతాడట. ఈయన చెల్లె వీళ్ళు డైలాగులు, ఎలక్షన్లు నిలబడే ముఖం లేదు. నాకు మీడియా మిత్రులు చాలామంది అడుగుతున్నారు పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ రాజకీయాలు పగబెట్టిరండి. పవన్ కళ్యాణ్ రాజకీయాలకు రాకంటే ముందు, ఆయన పార్టీ పెట్టకంటే ముందు ఆయన కనీసం 1 కోటి మంది ఫ్యాన్లు ఉంటారు. కనీసం 1 కోటి మంది ఉంటారు. నేను కూడా ఒకరిని ఉంటే సినిమా హీరోలే. ఈమెకి ఏముండేండి, ఆయన అంత పెద్ద ఫేమ్ సంపాదించుకున్నాడు, రాజకీయాలు రాకంటే ముందు సంపాదించుకున్నాడు. ఇంకా నేను ఇంకోటి కూడా చెప్తా, పేరు తీసుకొని చెప్తా. చిరంజీవి గారితో ఒకసారి చర్చ జరుగుతుంటే మేము రాజకీయాల్లోకి వచ్చి చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చినా కూడా అంత నష్టం కాలేదంట. అంటే అలా సంపాదన, సినిమాలలో సంపాదన, హీరోల సంపాదన అది మామూలు విషయం. ఎక్కువ సంపాదించుకోవడం. పవన్ కళ్యాణ్ రావడం చాలా పెద్ద త్యాగం. ఆయన కంటే 4 ఇంతలు ఎక్కువ సంపాదిస్తున్నాడు పవన్ కళ్యాణ్ ఆనాడు హీరోగా. అవన్నీ వదులుకొని రాజకీయాల్లోకి వచ్చి రోడ్ల మీద తిరుగుతున్నాడు. ఆయన అంత ఫేమ్ ఉన్న ఆయన, 1 కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నప్పుడు ఈమె బ్యూటీ పార్లర్ పెట్టి సంపాదించిన ఫేమ్. పార్టీ ఇంటికి పెట్టిండు, ఈ తెలంగాణ వచ్చేదా పీకేదా అని అమెరికాలో అన్నోళ్ళు అందరు నాకు చెప్పింది. వీళ్ళు అయ్యనే తిట్టిన వాళ్ళు వీళ్ళు. ఇలా తెలంగాణ మాట్లాడుతున్నారు. వీళ్ళు అయ్యాకి రాజకీయ భిక్ష పెట్టిన కుటుంబం నాది. 42 సీట్లు లేకపోతే ఎప్పుడో వీకు కేసీఆర్. నందిపేట్ పోలీస్ స్టేషన్ను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ పోలీస్ స్టేషన్ మొత్తం కలియ తిరిగి పోలీస్ స్టేషన్ పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. రిసెప్షన్ సెంటర్ పనితీరును, కంప్యూటర్ సిబ్బంది పనితీరును క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. 5S విధానం అమలు చేస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకుని మొత్తం చూశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేశారు. ప్రధానంగా ఎక్కువ ప్రమాదాలు ద్విచక్ర వాహనదారులకు తనిఖీ జరుగుతున్నందున తప్పనిసరి హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలని సూచించారు. గంజాయి నిర్మూలనకు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని, ఎవరైనా గంజాయికి బానిస అయితే వారికి కౌన్సిలింగ్ చేయాలని, దాని నిర్మూలనకు పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. సైబర్ మోసగాళ్ల నుండి ప్రజలు మోసపోకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. గేమింగ్ యాప్ల పట్ల
ప్రజలు మోసపోకుండా ఎప్పటికప్పుడు వారికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సిబ్బంది సాధక బాధకాలు ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ చిరంజీవి మరియు సిబ్బంది పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అవమానించే తీరుగా వ్యవహరిస్తుందని బీజేపీ అధికార ప్రతినిధి జెస్సు అనిల్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహాన్ని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బీజేపీ నేతలు శుద్ధి చేశారు. ఈ సందర్భంగా బీజేపీ ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు మందుల బాలు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కంచెటి గంగాధర్, జిల్లా అధికార ప్రతినిధి అనిల్ మాట్లాడుతూ రేపు అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని నేడు ఆయన విగ్రహాన్ని శుద్ధి చేయడం జరిగిందన్నారు. అలాగే నాడు అంబేద్కర్ ఆశయాలను నేడు బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తుందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఆయనని ఎప్పుడూ విమర్శించే విధంగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనకై ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఆగుల శ్రీను, ప్రకాష్, విజయ్, ఆనంద్, ప్రశాంత్, యుగేందర్, తిరుపతి తదితరులున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని శుభ్రపరచడం జరిగింది. ఈ యొక్క శుభ్రం చేయడానికి కారణం ఏంటంటే ఏదైతే రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని భారతీయ జనతా పార్టీ రాజ్యాంగం విషయంలో విస్మరిస్తుందని చెప్పి అబద్ధం ప్రచారం చేస్తున్నాడో దాన్ని నిరసనగా ఈరోజు మేము సిద్ధం చేస్తున్నాం. ఎందుకంటే భారత రాజ్యాంగం ఎక్కడో కూడా ఫక్స్ బోర్డును సమర్థించాలని ఎక్కడ లేదు. ఆ ఫక్స్ బోర్డును సమూలంగా ప్రక్షాళన చేయడానికి నరేంద్ర మోడీ గారు కంకణం కట్టుకొని పార్లమెంట్లో ఏదైతే దాన్ని పూర్తి చేయడం జరిగిందో ఆ విషయంలో ఇప్పటివరకు కూడా రాహుల్ గాంధీ మాట్లాడలేదు. దాని అర్థం ఏంటంటే వాళ్ళు రాజ్యాంగాన్ని అవమానపరిచినట్టు. అంతేకాదు బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానపరిచిన దాంట్లో ముందు వరుసలో ఉండేది కాంగ్రెసు. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని తూర్పుపరిచింది కాంగ్రెస్ నాయకులు. ఇంతవరకు భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని ఒక్కటి కూడా ఆయన ఏది రాసిందో దాన్ని తూచ తప్పకుండా అమలు చేసి ఆ రాజ్యాంగాన్ని కట్టుబడి నడిచే పార్టీ ఏదైనా పార్టీ ఉందంటే ఇవాళ ఎన్నిసార్లు రాజ్యాంగ దేశంలో అధికారంలో ఉన్న మోడీ గారి ప్రభుత్వం అంబేద్కర్ ఆశయాలను 100% కొనసాగిస్తున్న మోడీ గారి ప్రభుత్వం అంబేద్కర్ ఆశయాలను ఖచ్చితంగా ఇంకా భవిష్యత్తులో కూడా ఇదే విధంగా కొనసాగిస్తాం. అంబేద్కర్ గారు ఏ అయితే మరి పేదరిక నిర్మూలన ఆయన ఆలోచనతో ఆ పేదరిక నిర్మూలన ఈ దేశం సమానమయ్యే వరకు మోడీ గారు కంకణం కట్టుకొని అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తాం. ఆర్మూర్లోని శ్రీ భాషిత పాఠశాలలో PP3 మరియు 5వ తరగతి విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలలో పాఠశాల కరస్పాండెంట్ పోలపల్లి సుందర్ మరియు ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శిస్తూ సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. అనంతరం పాఠశాల కరస్పాండెంట్ విద్యార్థులకు సర్టిఫికెట్లతో వారిని అభినందించారు. విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ మా పిల్లలకి ఇంత చిన్న వయసులో ఇటువంటి గ్రాడ్యుయేషన్ కార్యక్రమాలు ఏర్పాటు చేసి పిల్లలను ఉత్తేజపరుస్తున్నందుకు పాఠశాల యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా పాఠశాల కరస్పాండెంట్ పోలపల్లి సుందర్ మాట్లాడుతూ PP3 విద్యార్థులు విద్యా బోధనలో మొదటి ఘట్టాన్ని పూర్తి చేసుకుని ప్రాథమిక విద్యలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈ వేడుకను నిర్వహించడం జరిగిందని, 5వ తరగతి విద్యార్థులు ప్రాథమిక విద్యను విజయవంతంగా పూర్తి చేసుకుని హైస్కూల్ విద్యలోకి అడుగుపెడుతున్న సందర్భంగా విద్యార్థుల కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు విద్యాభివృద్ధిలో ఈ తరహాలో కార్యక్రమాలు వారికి చాలా ఉత్తేజాన్ని కలిగిస్తాయన్నారు. విద్యార్థుల్లో చిన్ననాటి నుండి జ్ఞానం, నైతికత, సంస్కారం పట్ల అవగాహన పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని చెప్పారు. శ్రీభాషిత పాఠశాలలో వచ్చే సంవత్సరం నుండి నూతన మెలకువలతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా విద్యార్థులకు విద్యపై ఆసక్తి కలిగే విధంగా ఉంటుందని అన్నారు. Essence of life. Every time in the society or in the universe, whatever things has been changed, we need to adapt those things. If you are unable to adapt those kind of things, we'll అంటే మనం అక్కడే ఆగిపోతామన్నది నా ఉద్దేశం. సో ఆ ఇంటెన్షన్ తోటే మన సుందర్ సార్ గారు he has been introduced the artificial intelligence in the school.
This is the brief example I am giving why we are changing from regular curriculum to the AA curriculum. And one more thing, what is the benefits that the students is going to gain? Gain ఏంటంటే your most important thing is you are saying you have plenty of time. I can say standardly. Why? Because when you give a query to the artificial intelligence, it understands what is your query and what are the things you require. It understands and give the rapid answers in a fraction of seconds. I will show you that also. Most important thing is saving time, and they can personalize their what you call thinking skills, especially for the below not primary, from 5th to 10th class students. ఎందుకంటే imagination ఎక్కువ ఉంటుంది. They'll give the 3D pictures, 2D animation videos, and lot more they can be generated with the using of AI tools. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ మరియు డీజిల్ గ్యాస్ ధరల పెంపు సమంజసం కాదని, సామాన్యులపై పెనుభారం చేయడం ప్రభుత్వం నిర్లక్ష్యమని సిపిఎం పార్టీ కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్లో సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సామాన్యులపై పెనుభారం మోపుతూ గ్యాస్ మరియు పెట్రోల్ డీజిల్ ధరలను పెంచుతూ తీవ్ర భారం మోపుతుందన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వంతో పెంచిన పెట్రోల్ డీజిల్ మరియు గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు రమేష్ బాబు తదితరులు ఉన్నారు. వైఖరితోటి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు, ప్రతిపక్షాల్లో గెలిచినటువంటి నాయకులు వ్యవహరించకపోవడంతో ఈరోజు వాళ్ళ దౌర్జన్యాలు పెరుగుతూ ఉన్నాయి. ఇది చట్ట విరుద్ధంగా ఏర్పాటైనటువంటి గ్రామాభివృద్ధి కమిటీలు, చట్ట విరుద్ధంగా ఏర్పాటైనటువంటి వాటి పట్ల నిషేధాన్ని ప్రకటించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది, అధికారుల మీద ఉన్నది. ఈరోజు గ్రామాభివృద్ధి కమిటీలని నిషేధించాలి అనేటువంటిది సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపు 15, 16 తేదీల్లో ఈ గ్రామాభివృద్ధి కమిటీలని నిషేధించాలా, ఎక్కడైతే గ్రామ బహిష్కరణలు చేసినటువంటి గ్రామాభివృద్ధి కమిటీల నాయకులపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలా. ప్రభుత్వాలు తగినటువంటి చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి. ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలు, కార్పొరేట్ సంస్థలకు అనుకూలమైన విధానాలు, మరోవైపు మతోన్మాద రాజకీయాలకు అనుకూలమైనటువంటి విధానాలు అనుసరిస్తూ ప్రజా సమస్యలు పరిష్కరించడంలో, ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమవుతున్నాయి. రాష్ట్రంలో ఉద్యోగాలు భర్తీ చేస్తాం, అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం, అందరూ కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వలేదు. అంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మోడీ సంవత్సరానికి 2 కోట్లు అన్నాడు, ఆయన ఉన్న ఉద్యోగాన్ని తగ్గిస్తున్నాడు. నిరుద్యోగ సమస్య పెరుగుతుంది. రాష్ట్రంలో, దేశంలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులన్నింటినీ కూడా భర్తీ చేస్తే ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలకు కొన్ని లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. అందుకని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీగా ఉండేటటువంటి ఖాళీలన్నీ కూడా భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లక్షలాది మంది నిరుద్యోగులు ఉపాధి అవకాశాల కోసం, ఉద్యోగ అవకాశాల కోసం వేచి చూస్తున్నారు. అందుకని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్యక్రమాలను భర్తీ చేయాలని. బస్తీ అభియాన్ కార్యక్రమంలో భాగంగా భీమ్గల్ పట్టణంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మల్లికార్జున్ రెడ్డి మాట్లాడుతూ భీమ్గల్లో గల సమస్యల గురించి తెలుసుకొని స్పందించారు. రాతం చెరువు మినీ ట్యాంక్ బండ్ చేస్తామని మాజీ మంత్రి 6 కోట్ల రూపాయల పైచిలుకు నిధులు మంజూరు చేయించి నాసిరకం పనులు చేసి డబ్బులు మొత్తం కాజేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భీమ్గల్లో ఆర్టీసీ చైర్మన్ను వెంటబెట్టుకుని వచ్చి హడావిడిగా బస్ డిపో ఓపెన్ చేసి 3 రోజుల ముచ్చటైందన్నారు. బస్ డిపో మాత్రం మూతపడింది. వెజ్ మరియు నాన్ వెజ్ మార్కెట్ అదేవిధంగా ఆగిపోయింది. 100 పడకల ఆసుపత్రి ఆగిపోయింది. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తాం, ప్రజలకు మేలు చేస్తాం. భీమ్గల్కు ఇప్పటి వరకు పోస్టాఫీస్ భవనం లేనందున పోస్టాఫీస్ భవనంకు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎంపీ అరవింద్తో నిధులు తీసుకువచ్చామని, భవన నిర్మాణంకు వెంటనే స్థలం ఇప్పించాలని అధికారులకు తెలిపారు. రతం చెరువు మీ అందరికీ తెలుసు, ఊర్లో చాలా మషూర్ అయింది. ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు దీన్ని మినీ ట్యాంక్ బండ్ చేస్తా అని, కోట్లు ఖర్చు పెడతా అని, దీన్ని ఒక పర్యాటక కేంద్రం చేస్తా అని చెప్పి ఎన్నో కథలు చెప్పింది. దానికి సుమారు 6 కోట్ల 96 లక్షల వరకు ఖర్చు పెట్టారు. ఈరోజు అక్కడ పోయే వరకు టైర్లు ఎత్తుకపోయినారు.
మెయింటెనెన్స్ లేదు. అది కాక ఆ చెరువు ప్రాంతం మొత్తం కబ్జాకు గురైంది. సుమారు 150 కుటుంబాలు కట్టిన టీఆర్ఎస్ నాయకులు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పోయినారు. ఈరోజు కాంగ్రెస్ నాయకులు అయిపోయారు. ఇప్పుడు కట్టి అమ్ముకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ బాధితులు. ఇప్పుడు దాని వల్ల మోర్ నీళ్లు మొత్తం ఆ చెల్ల నిండి మొత్తం రోగాలు, దోమలు, ఎలుకలు, అది ఈస్ ప్రాంతం అయిపోయింది. మినీ ట్యాంక్ బండ్ ఏమో కానీ ఒక డ్రైనేజ్ ప్రాంతం అయిపోయింది. ఉన్న గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ దీని గురించి స్పందించి ఇమ్మీడియట్ గా పర్యావరణాన్ని కాపాడుతూ ఆ నాయకులు ఎవరైతే చేసిండ్రో, ఈ దాష్టికం చేసిండ్రో వాళ్ళని ఇమ్మీడియట్ గా పనిష్ చేయాలని చెప్పి కోరుకుంటారు. వెజ్, నాన్ వెజ్ మార్కెట్ కానీ ఇవన్నీ సగం స్టార్ట్ చేసుడు బంద్ చేస్తారు. ఇప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీని ఎల్లగొడుతందుకు ఏవైతే కారణాలు ఉన్నాయో అవే కారణాల వల్ల రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీని కూడా ప్రజలు ఎల్లగొట్టబోతున్నారు. సమస్యలు ఇప్పటి వరకు పరిష్కరిస్తాం అని కథలు చెప్పిండ్రు. ఏం పరిష్కారం లేదు. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన కరప్షన్లో కూడా చిట్టా విప్పబోతున్నాము. అతి త్వరగా ఈ మంత్ ఎండే లోపలనే మా పార్టీ తరఫున ఈ మండల ప్రెస్ మీట్ ఒకటి ఉంటుంది. అప్పటికెళ్ళి వాళ్ళ కరప్షన్ ఫైల్స్ అన్నీ ఎపిసోడిక్గా ప్రతి వారం ఒక ఫైల్ పొంట ఇప్పి వాళ్ళ బట్టలు ఇప్పి వాళ్ళ బజార్లో నిలబెట్టబోతున్నాము. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్ను జిల్లా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, అనిల్ దంపతులు పరామర్శించారు. ఈ సందర్భంగా షకీల్ కుటుంబానికి కల్వకుంట్ల కవిత ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. షకీల్ కుటుంబానికి తనకు ఉన్న బంధాన్ని గుర్తు చేశారు. పార్టీ తరపున తాము ఎప్పుడూ అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఏర్గట్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని అన్నారు. మొత్తం గ్రామంలో 4 లబ్ధిదారులకు 1,26,000 విలువ గల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశామన్నారు. చెక్కులను మంజూరు చేయించిన బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్కు లబ్ధిదారుల తరపున కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ప్రత్యేక చొరవతో సీఎం సహాయ నిధి ద్వారా ఎందరికో లబ్ధి చేకూరుతుందని జగన్పల్లి మండల కాంగ్రెస్ నాయకులు తెలిపారు. జగన్పల్లి మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 9 మంది లబ్ధిదారులకు 2,28,000 సీఎం సహాయ నిధి చెక్కులను కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ మరియు ఎంపీటీసీలు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాట్లాడుతూ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ప్రత్యేక చొరవతో సీఎం సహాయ నిధి ద్వారా దరఖాస్తు చేసుకున్న ప్రతి లబ్ధిదారులకు ఆర్థిక సహాయం ద్వారా చెక్కులను అందించడం జరిగిందన్నారు. అలాగే భూపతి రెడ్డి ప్రత్యేక చొరవతో ప్రతి గ్రామాన కూడా అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. భూపతి రెడ్డి గారి సహకారంతో సీఎంఆర్ఎఫ్ జగన్పల్లి గ్రామానికి సుమారు 9 మందికి 2,50,000 ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్పల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులము మరియు కార్యకర్తలు అందరము పంపిణీ చేయడం జరిగింది. ఈ యొక్క చెక్కులను పంపిణీ కార్యక్రమానికి సహకరించి మాకు ప్రోత్సహిస్తున్నటువంటి మన ఎమ్మెల్యే భూపతి రెడ్డి సార్ గారికి మా జగన్పల్లి గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జగన్పల్లి మండల కేంద్రంలో 5 రోజులుగా కొనసాగుతున్న ఆదినాథ స్వామి బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో భాగంగా గత రాత్రి స్వామివారి రథోత్సవం కన్నుల పండుగగా కొనసాగింది. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఉదయం నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తి శ్రద్ధలతో రథోత్సవ కార్యక్రమం నిర్వహించగా గ్రామంలోని యువకులు ఉత్సాహంగా పాల్గొని రథాన్ని లాగి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రథోత్సవ కార్యక్రమంలో 1000 మంది భక్తులు పాల్గొంటారని, స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3 రోజుల పాటు విశిష్ట పూజలు నిర్వహిస్తామని, 400 ఏళ్ల చరిత్ర ఉన్న ఆలయానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు హాజరై మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు, యువకులు తదితరులున్నారు. అమీర్పేటలో ఆదివారం నిర్వహించిన వైశాఖి వేడుకల్లో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. సిక్కు సోదరులు ఈ సందర్భంగా కవితకు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ తెలంగాణ అన్ని కులాలు మతాల వారు కలిసిమెలిసి సోదర భావంతో జీవించే రాష్ట్రమన్నారు. హైదరాబాద్లో ఇంత వైభవంగా వైశాఖి ఉత్సవాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. కేసీఆర్ పాలనలో హైదరాబాద్లో సిక్కు ఫౌండేషన్ కోసం భూమి కేటాయించామని, గురునానక్ జయంతి రోజున సెలవు ప్రకటించామని అన్నారు. ఇంతల్వాయి మండల కేంద్రంలో వార్షిక శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఘనంగా రథోత్సవ కార్యక్రమాన్ని గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మరియు గ్రామస్తుల సహకారంతో నిర్వహించారు. గ్రామంలోని శ్రీరామాలయంలో తెల్లవారుజాము నుండి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని గ్రామస్తులు తెలిపారు. ఇందల్వాయి సీతారామచంద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం నుండి రథోత్సవాన్ని స్వామివారి ఊరేగింపు ఆలయం నుండి గ్రామ వీధుల గుండా గాంధీ వరకు స్వామివారిని ఊరేగింపుగా తీసుకెళ్లి మంగళహారతులు డప్పు వాయిద్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తిరిగి సీతారామచంద్రస్వామి ఆలయానికి స్వామివారు అలంకరించిన రథోత్సవాన్ని ఘనంగా ఊరేగింపుగా తీసుకురావడం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఇట్టి కార్యక్రమానికి ఇందులో మండల నలుమూలల నుండే కాకుండా నిజామాబాద్ జిల్లా మారుమూల ప్రాంతాల నుండి అశేష జన సందోహం మధ్య ఈ రథోత్సవ కార్యక్రమం విజయవంతంగా ఆలయానికి చేరుకోవడంతో గ్రామస్తులు ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. సిరికొండ మండలంలోని రావుట్ల గ్రామంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ రావుట్ల గ్రామ శాఖ ఆధ్వర్యంలో గ్రామంలోని పాత గ్రామ పంచాయతీ వద్ద ప్రజల దాహార్తి తీర్చడానికి చలివేంద్రంను ఏర్పాటు చేశారు. ఇట్టి చలివేంద్రంను సిపిఐఎంఎల్ మాస్ లైన్ సీనియర్ నాయకులు ఆర్మూర్ డివిజన్ నాయకులు దామోదర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత సీనియర్ నాయకులు ఆర్మూర్ డివిజన్ నాయకులు దామోదర్, మండల నాయకులు రమేష్లు మాట్లాడుతూ గ్రామాభివృద్ధిలో గ్రామ ప్రజల సమస్యలను పరిష్కరించడం కోసం రాజకీయాలకు అతీతంగా పనిచేద్దామన్నారు. రావుట్ల మండలంలోని అన్ని పక్షాలు కలిసి అభివృద్ధికి పాటుపడడం మంచి సాంప్రదాయం అన్నారు. ప్రజల కోసం పనిచేసిన వ్యక్తులు ఎప్పటికీ ప్రజల మన్ననలు పొందుతారన్నారు. ప్రజలకు నిష్పక్షపాతంగా పనిచేసి పాటుపడ్డ నాయకుడే సమాజంలో ప్రజల ఆమోదం కలిగి నిలబెడతారన్నారు. గ్రామంలోని అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా నిలబడి తమ సమస్యలను పరిష్కరించే దిశగా నిలబడాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత పార్టీ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. కోరుకున్న వారికి కొంగు బంగారమై బంజారా ఆరాధ్య దైవంగా నిలిచిన గురువు మాన్సింగ్ బాబా అని భక్తుల నమ్మకం. ఈ సందర్భంగా బాబా జయంతి ఉత్సవాలను బంజారాలు ఘనంగా నిర్వహించారు. డిచ్పల్లి మండలం బీబీపూర్ తాండాలోని మాన్సింగ్ బాబా ఆలయంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. జెండా ఆవిష్కరణ, భోగ్ బండారా మహాయజ్ఞం, అన్నదాన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. బీబీపూర్ తాండా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవాల్లో మండలంలోని పరిసర ప్రాంతాల బంజారాలే కాకుండా జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు హాజరై మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా తాండా నాయకులు మాట్లాడుతూ నాటి కాలంలో పరిసర ప్రాంతాల్లోని గ్రామాలలో తాండాలలో ఎవరికైనా పశువులు తప్పిపోతే బీబీపూర్ తాండాకు వచ్చి మాన్సింగ్ బాబాను కలిసేవారని, మాన్సింగ్ బాబా చెప్పిన విధంగా భక్తులు ఆచరిస్తే వారి పశువులు ఖచ్చితంగా వారికి దొరికేవని, మాన్సింగ్ బాబా శాంతపరమైన వ్యక్తిని బంజారాలకు దిశానిర్దేశాన్ని సూచించాడన్నారు. ఆయన కూడా ఒకనాటి పశువుల కాపరని, బంజారా ఆరాధ్య దైవమైన జగదాంబాదేవి సంకల్పం ఉన్న భక్తుడని, దేవి అనుగ్రహం ఆయనపై ఉన్నదని భక్తుల నమ్మకం. పరిసర ప్రాంత తాండావాసులు భక్తితో మాన్సింగ్ బాబాను కొలుస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, పరిసరాల తాండావాసులు, బంజారా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పూజ ఏదైతే ఉండదో యజ్ఞము, ఈ వార్షిక పూజము ప్రతి సంవత్సరం జరిపే వార్షికోత్సవము వచ్చే రోజుల నుంచి ఉగాది రోజున జరపడము మరియు ఆలయ కమిటీ ప్రతినిధులు ఈ ప్రాంత బంజారావాసులు అందరూ కలిసి నిర్ణయించబడినది. రాబోయే రోజుల్లో వచ్చే ఉగాది నుండి జరపడం ఖచ్చితంగా అందరూ ఈ చుట్టుపక్కల జిల్లాలో ఉన్నటువంటి బంజారా సోదరులు, సోదరిమణులు మరియు మాన్సింగ్ బాబా యొక్క ఆత్మీయ భక్తులందరూ వచ్చి ఉగాది నుంచి ప్రతి సంవత్సరం దీన్ని విజయవంతం చేయాలా. మరి మాన్సింగ్ బాబా చరిత్ర చాలా పెద్దది. అయినా ఇక్కడ
చరిత్రలో ఏ గోదలు తప్పిపోయినా, గతంలో మా బంజారాల గోదలు తప్పిపోయినా, లేకుంటే ఆ గోదలేదో పనికి నాగలి కానీ బండ్లు కానీ నడవకపోతే ఆయన పేరు మీద కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెడతామని మొక్కేసరికి ఖచ్చితంగా నడిచిన ఇది కొన్ని 20-30 సంవత్సరాలు నేను కూడా చూసిన సందర్భాలు ఉన్నాయి. కనుక చాలా మహిమగల దేవుడు. ఖచ్చితంగా మనం చెప్పే కోరికలన్నీ కొంగు బంగారంగా నెరవేర్చే దేవుడు మాన్సింగ్ బాబా. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. జిల్లా కేంద్రంలో పూలన్ చౌరస్తా అంబేద్కర్ విగ్రహాన్ని శుద్ధి చేసే కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ అరవింద్, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. నందిపేట్ పోలీస్ స్టేషన్ను క్షుణ్ణంగా పరిశీలించిన జిల్లా సిపి సాయి చైతన్య. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ శుద్ధి కార్యక్రమం, పాల్గొన్న బీజేపీ నేతలు. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ను పరామర్శించిన జిల్లా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. జక్కన్పల్లిలో ఘనంగా ఆదినాథ స్వామి బ్రహ్మోత్సవాలు, రథోత్సవంలో పాల్గొన్న యువత. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.